హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మళ్ళీ ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మన వీడియోస్ నచ్చుతున్నాయా లేవా దోస్తులు? నిన్న వీడియో కింద మొత్తం నా గురించే పెట్టిరు కదా, మరి మంచిగా కామెంట్ వేసిర్రు. అలాగే వీడియో నచ్చితే జరా లైక్ కొట్టుడు మాత్రం మర్చిపోకుర్రి. మీరు కొట్టే లైక్లతోటే మన వీడియోస్ అనేటి కొంచెం ముందుకు పోతాయి అన్నమాట. హైప్స్ ఇవ్వండి. మీకు ఎట్లా అనిపిస్తున్నాయో కామెంట్ లో పెట్టారు. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 28 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఈ టైంలో ఎవరితోటి మాట్లాడుతుండు, ఇంతగానం బిజీ అని వస్తుంది. ఒక్కసారి లిఫ్ట్ ఏవా శ్రీను, నాకు నీతోటి మాట్లాడాలని ఉందిరా. నువ్వు నన్ను మర్చిపోయి ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నావా? రేపు వెళ్ళి పెళ్లి పెట్టుకుంటారా ఎట్లా? ప్లీజ్ రా, ఒక్కసారి లిఫ్ట్ చేయరా. నా బాధ నీకు అర్థమైతలేదారా? అసలు ఇంతలా నువ్వు ఎట్లా మారిపోయినవురా? మొన్నటిదాకా నువ్వు నాకు కావాలే, మనం లేచిపోదాం అని అన్నోడివి. ఈ వారం 10 రోజులనే ఎట్లా మారిపోయినావు? అబ్బా లిఫ్ట్ చేయరా, బిజీ. రాత్రి 1 అవుతుంది. ఇప్పుడు ఈ 1కి ఎవరితోటి మాట్లాడుతున్నావు? పంపదీసి దాంతోటేనా ఏంది? ఇక ఈ టైంలో ఎవరితోటి మాట్లాడతారు? ఆమెతోటే కావచ్చు. అమ్మో, నా గుండె తట్టుకుంటలేదు, నా వల్ల అయితలేదు. నాకు పిచ్చిలేస్తుంది, నాకు నిద్ర కూడా పట్టదు ఇప్పుడు. ఎందుకు సీను ఇంతలా మారిపోయావు? ఎందుకురా నన్ను ఇంతలా మోసం చేసినావు? మొన్నటి దాకా నన్ను తీసుకుపోతాను నాకు కావాలని నేను మా అమ్మోళ్ళ ఇంటికి వేత కూడా నా ఎంబడబడి వచ్చినావు కదరా. మరి ఇప్పుడు ఎందుకురా ఇంతలా దూరం పెడుతున్నావు? అదంతా కమ్మగున్నదారా? ఒకరస్తే ఒకరిని మర్చిపోతారా? అద్దురా శ్రీను, నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారా. నాకు నువ్వు కావాలరా. పిల్లలు నదిలేసి అయినా నీతోటి వస్తా అని రెడీ అవుతున్నా. నా ప్రేమ నీకు అర్థమైతలేదా? మళ్ళీ చేద్దాం. అబ్బా బిజీ. ఈ రాత్రి 1 దాకా నువ్వు యువతితోటి ఏం మాట్లాడుతున్నావురా? నీకు మాట్లాడాల్సిన పనేంద్రా? ఒకప్పుడు ఇది ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురు చూసేటోనివి. ఇప్పుడేంద్రా కొంచెమన్నా రెస్పాన్స్ అయితలేవు? ఒక్కసారి లిఫ్ట్ చేయరా ప్లీజ్ రా. నా ఫోన్ వచ్చేది నీకు గనబడతలేదారా? వీళ్ళెత్తే మళ్ళా నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు? ఈ టైంలో ఎవరికి ఎత్తున్నావు అని వీనితోటో లొల్లి. సపడేక ఇంట్లో పెడదాం. సీను అవ్వా, పంటిగానికి ఫోన్ చేద్దాం. ఆడు ఇంత పొద్దుగాల లేచిండో ఇవ్వలేదో. రెడీగారా, అటు పోదామని చెప్దాం. శ్రీను, అమ్మా ఓ బిడ్డో, ఎన్నెల్లేంది అలా పొద్దుగాలేసి కూసున్నావు? ఇక అటు పోవద్దా అనే అమ్మా, అందుకే ప్రొద్దున లేచిన. ఇక నిద్ర పడతలేదు. ఆహా, అటు పోదామని లేచినావా బిడ్డ? మరి నేనెందుకో గిట్ల లేచిండేంది అని ఆగం కాబడుతుని. సరే గాని ఎవరికి ఫోన్ చేస్తున్నావు? వంటికి ఫోన్ చేస్తున్నమ్మా. మరి తయారుగారా, నువ్వు కూడా రారా అని చెప్దామని. వాడు నేను బైక్ మీద వస్తాం, మీరు ఆటో మీద ఓర్రి. అయ్యో బావ, మరి అవను కూడా బండి మీద తీసుకోవతాను తీయే. అదే మరి బావ మాతోటి ఒక్కడు వస్తాడా బిడ్డ? ఇక ఆటోలా నేను నరసక్క ఇద్దరం అత్తం. ఎందుకు అక్క రాదా? రాదు. ఎందుకే? దానికి సాతనైతలేదు బిడ్డ. 5 నెలలు పడే ఊకే ఆటోలా అటు ఇటు తిరిగితే పుష్కనేదన్నా అయితే ఎట్లా? కన్నదా నువ్వే అంటానవా? కానీ అన్నది బిడ్డ నేను రాను అని. సరే అందరా రెడీ గారి 10 వరకు పోదాం. పోదాంతి. అక్కకు అండినాక మనమేమన్నా తినద్దా? తినంది పోతే ఎట్లా? సరే అమ్మా, వంట చేయిపో, తిందాం. అదే తినే పోదాం. సరే. హలో బంటి లేచిన వారా? లేవంది. ఫోన్ ఎట్లా లిఫ్ట్ అయింది? హలో అని ఎవరు అంటారు? పొద్దున జోకులు వేయకరా. నువ్వు ఏం చేస్తానవురా? అన్నా రేగాని లేచి ముఖం కడిగి స్నానం చేసి ఇటు మొకేయిరా. ఇక్కడనే అన్నం తినేసి పోదాం. ఎటు పోవుర్రా? అగో నిన్న ఎప్పనే చెప్తుని నీ పిచ్చోడా, గదే పెళ్లి చూపులకు రా. ఇక ఓ రకంగా పెళ్లి చూపులు అనొచ్చు, లేకపోతే పెళ్లి పెట్టుకోవడానికని అనొచ్చు. నేను రానురా.
అబ్బా రారా బంటిగా నువ్వు ఉంటే కొంచెం ఫుల్ టైం పాస్ అవుతుంది నాకు. అబ్బా ప్లీజ్ రా, నిన్ననే చెప్పినా కాదురా రమ్మని. రాను రానంటుందో సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదో. అక్కడ వాడుదురా పాటలు గాని ఇప్పుడైతే లేచి జల్దీ మొహం కడుక్కొని స్నానం చేసి రా, లేటు ఎయ్యకు. ఏ ఆగురా, ఇప్పుడే పోతున్నావురా? 8 కూడా అయితలేదు, 7:30 అవుతుంది, ఇప్పుడే పోతున్నావా? అరే 9:30 10 వరకు పోదాం రా. నేనెంతసేపు రా, చిట్కల రెడీ అవుతా. 9 దాకా వంట లేత్తా, రెడీ అయ్యి వస్తా ఉర్రకు. ఈ ముఖం 9:30 వరకు ఇక్కడ ఉండకపోయినాం అనుకో, ఇక చూసుకో. ఉంటా ఉండు. అవ్వా. సరే సరే. ఓ ఫోన్ల మీద ఫోన్లు చేసినట్టుంది కదా రాత్రి. నేను బ్లాక్ లిస్ట్ లా పెట్టినా. బ్లాక్ లిస్ట్ లో పెట్టినాక ఫోన్ ఎట్లా వస్తుంది, బిజీ బిజీ అని చెప్తుంది. మే ఎందుకు ఇట్లా ఎత్తుంది? మంచిగా భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, మంచిగా వాళ్ళని చూసుకొని ఉండక ఏమో నా ఎంబడబడుతుంది. అవ్వా మొహం కడిగి స్నానం చేద్దాం మెల్లగా. ఒకసారి కనిపిరా శ్రీను, నువ్వు నాకు దూరం అయిపోతున్నావా ఏంది? అమ్మా చాయ్ పెట్టినవా? పెట్టినా, పోసుకొని తాగుపో. అమ్మా నాకు చాయ్లకు బిస్కెట్లు కావాలే. నీ డాడీని అడగకపోయినావు? డాడీ దగ్గర చిల్లరా లేవట, నీ దగ్గర ఉంటియవా? చాపైనకు ఎప్పు పో, మా మమ్మీ ఇస్తదని. ఇస్తాడు పో. సరే అమ్మా. ఏం చెయ్యాలో అస్సలు అర్థమైతలేదు. వీడిని ఎక్కడికన్నా పట్టుకపోయిర్రా ఏంది? నా మీద ధ్యాస లేకుండా చేసిర్రా ఏంది? అందుకేనా వీడు ఇట్లా ప్రవర్తిస్తాడు? లేకపోతే నా కోసము కింద పడి మీద పడి కొట్టుకునేటోడు. అసొంటిది ఇప్పుడు కుయ్యి లేదు, కుట్టుకులేదు. నాకు తెలిసి వీనికి ఏదన్నా ఏపిచ్చిర్రా ఏంది? ఏపిచ్చినాకనే పెళ్లి గిట్లా ఒప్పుకున్నాడా? అమ్మో, ఏదే నీ ఆటో చల్లగుండా ఇంకా అత్తలేదు. అయ్యో చెప్పిండు రమ్మని, అత్తాండట. అదే మరి జల్దీ పోదాం. మళ్ళా జల్దీ పోయి జల్దీ రావాలి. బగ్గలేడి ఎత్తే నరసన్న కోపానికి అత్తడు. నన్ను కూడా రమ్మంటిని కదా. రాడట్నే, ఆయన పానం అంతా బేకారున్నది. రాడు. ఏమైంది పెళ్లి కొడుక రెడీయా? రెడీ. ఆటో వస్తుందట, ఒక్క 5 నిమిషాలు. మీరు కూడా ఆటోలనే వస్తారా? లేదు, బైక్ మీద వస్తాం బావా, నేను బంటి. ఓహో, గాపిలగాన్ని కూడా వేసుకొస్తుర్రా? అవునవును, బయటనే కూసున్నారు. ఇంట్లోకి వస్తే ఏమవు? బయట కూర్చుంటే ఏం పిల్లగా భయపడు అవసరమా? హే గట్ల కాదు, ఎవరికేం భయం గాని. ఓ అవ్వో, సూటు బూట ఎక్కించినవారా? నువ్వు అప్పటి సుందరమ్మంటే ఏం చేస్తున్నావు? అవ్వ బోండాలు వేసింది. చేయక మా అమ్మ ఎప్పుడో సంవత్సరానికో అమాసకో పున్నానికో ఒకసారి ఎత్తది. అవి తినక బయటకు వెళ్ళినాం అనుకో, ఇక గంటకు 100 సార్లు ఫోన్ చేసి బోండాలు చల్లారుతున్నాయి, దా తిందు అని చేస్తుంది. ఇక అట్లా ఫోన్లు చేయించుకున్నాడు ఎందుకు? ఆ బోండాలు తిని మెల్లగా వస్తానా. ఉన్నాయి పో, అవి బోండాలో మరి బండలో ఎట్టి ఉన్నాయి. కొరికితే మొత్తం ఈడికి వస్తానాయి. గతగటిగా చేసిందా పోయి? మా అమ్మ గట్లే చేస్తుంది. ఓసారి పిండి ఎక్కువ అవుతుంది, లేకపోతే పెరుగు ఎక్కువ అవుతుంది. దానికి కాళ్ళు మంచిగా ఉంటలేదు. బైక్ మీద పోదంతా, వీళ్ళు ఆటోలో వస్తారు. తొందర బాగున్నది కదా. పిల్ల అన్నం తిన్నావా? ఇంకా తినలేదు అమ్మమ్మ, మీరు తిన్నారా? తిన్నాం. అందరు ఎటు పోతుర్రు? ఏవా భద్రాచలం వస్తావా? రాను. పిల్ల వెనక తల్లి వచ్చింది, ఇక తల్లి చూస్తాంది ఇదంతా. పారా శ్రీను, మళ్ళా లేట్ అయిపోతుంది. అక్కడ అయ్యగారు వస్తాడు. అయ్యగారు వచ్చి పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెడతాడో, నాకైతే పెళ్లి డేట్ తెలుసుకోవాలని మొత్తం తొందర అయితే. ఓహో, శ్రీను బాబాయ్ది పెళ్ళా? మనమైతే బైక్ మీద పోదాం రండి, వీళ్ళు అత్తరు గాని. మా ఆటో రాగానే ఎక్కి రార్రి, సరేనా? మేము మధ్యలో ఆగుతాం, మీకు ఫోన్ చేస్తాం గాని ఆటో వస్తాందట. ఆటో రాగానే మీరు ఎక్కేసి రండి, మేము పోయి అక్కడ ఉంటాం. అరే బిడ్డ, మీరైతే ఓర్రి. మంచి చూసాయిరా, మొత్తం పిల్ల సూటు బూటును చూసి మొత్తం కన్ను కొట్టాలి నీకు. అయితే బాయ్ గాని నువ్వు గంతగానం ఎందుకు కొడుతున్నావు? అరే ఒర్రుతోనే వస్తుంది కదరా కిక్కు. సరే. మా శ్రీను బాబాయ్ది పెళ్ళ అయింది ఏమో తెలియదు. ముఖమంతా మాడుపు ముఖం పెట్టుకున్నదే నరసావా? దాని ముఖం పాడదాని ఎక్కడన్నా పెట్టుకొని ముంగట ఆడిపోరగాళ్ళు ఉన్నారు, దాని కళ్ళ కనబడతలేరు. పోయిర్రు, సంబంధం ఓకే చేసుకొని పెళ్లి డేట్ పెట్టుకొని వస్తాడా? ఇక నన్ను వదిలేస్తాడా? వాడైతే రాని, వాడు వచ్చినాక వాని ఆట చెప్తా. అవురా మాన్సా, శారీ కట్టుకోపోయినావు బిడ్డ? ఎందుకమ్మా, ఏమన్నా కొత్తగా పెళ్లి చూపులు జరుగుతున్నాయి అయింది? ఆల్రెడీ చూసుకుంటుమి అయిపోతుమి. అయినా శ్రీనుకు నేను ఇట్లుండడమే ఇష్టం.
అవునా? అవునమ్మా, చాలా సార్లు చెప్పిండు నువ్వు చాలా స్టైలిష్ ఉంటావు, బాగుంటావు అని. సరే సరేలే, అబ్బాయికి అయితే మనస్ఫూర్తిగా ఇష్టమే కదా, ఇష్టంతో ఇప్పుడు మన ఇంటికి అత్తుండు కదా. అవునమ్మా. డాడీ ఎటు వేండు? సారీ, అయ్యగారి దగ్గరికి పొయ్యేస్తా అని పోయిండు బిడ్డ. ఇక ఫోన్ చేస్తే వస్తాడో రాడో గాని, మరి పొయ్యి కలిసేస్తే ఏమంటాడో రమ్మని చెప్దాం. వాళ్ళు వచ్చినాక ఎటు పోకు అయ్యగారు, ఇంటికాడనే ఉండండి, మేము కాల్ చేసినప్పుడు ఇంటికి రండి అని చెప్పొస్తా అని పోయిండు. వంటలైతే అన్ని రెడీ అయినాయి కదా? అన్ని రెడీ అయిపోయినాయి. ఇక వాళ్ళు వస్తే కాసేపు కూర్చున్నాక తినేసినాక రమ్మందమా అయ్యగారిని, లేకపోతే ఎట్లను ఇక డాడీ ఏమంటాడు. హాయ్, ఓ వచ్చారా? వచ్చాము, వచ్చేస్తున్నాము. ఎవరు శ్రీను? మా ఫ్రెండ్ వీడు ఇట్లనే కామెడీ చేస్తాడు గాని. రండి బాబు రండి, కూర్చోండి. లేరు ఇంకా వస్తలేరు ఏంది వదినేమో ఇట్లా? వస్తారు అమ్మున్ను నరసవ్వ ఆటోలా వస్తున్నారు. వస్తలేదా? యా వస్తలేదు, 5 months పడ్డాయి కదా, ఊకే ఆటోలైనా ఊకే అటు ఇటు తిరుగుడు ఎందుకు అని అక్క రావట్లేదు. అచ్చో, నేను వస్తది అని అనుకున్నా. అక్క కోసం అన్ని చేసినాం తెలుసా. రాందానికి ఏం చేస్తాను బిడ్డ, ఇక వీళ్ళతో అన్ని పార్సల్ పంపిద్దాం, పోయినాక తింటది. సరే అమ్మా. ఓ అత్తమ్మ, ఇప్పుడే వస్తున్నారా? ఇప్పుడే వస్తున్నాం రా. అరే శ్రీను, స్టార్టింగ్ లోనే అత్తమ్మ అని అంటారు, తర్వాత నీ అక్క షికెలు పట్టుకుంటారా. నువ్వు జోక్ చేయకరా బంటి, నీ కాలు మోక్తా. సక్క వచ్చినవా? వచ్చినందుకు థ్యాంక్స్. నేను రాకపోతే కథ నడుతుందా? నడవది. ఊరికే పెద్ద మినిస్టర్ అమ్మవాయే, నువ్వు ఏ పేరంటానికి పోపోయినా ఆ పేరంటాం జరుగుతుందా? జరగది. అరేగా ఏమనుకుంటావు, అట్లుంటది. నాన్నదేడారా? ఇప్పుడే అయ్యగారి దగ్గరికి పోయిండు. అవత్తమ్మ, మరి తిన్నాక రమ్మందమా అయ్యగారిని, లేకపోతే అయ్యగారు వచ్చి మనం అన్ని తెలుసుకున్నాక తిందామా? అబ్బో, జోరు హుషారున్నది పిల్ల. ఇప్పుడే అది మేము తినే వచ్చినాం రా, ఇప్పుడు ఏం తినాం కదా. ఇక నర్సన్నకు కొంచెం పానం మంచిగా లేదట, తొందర పోదామని అన్నది వచ్చేటప్పుడే. ఇక అయ్యగారిని రమ్మను, మరి మీ పేర్ల మీద ఎట్లుంది ఏం కథ అనేది తెలుసుకున్నాక ఇక మరి అయ్యగారు ఏమంటాడో అది అరుచుకున్నాక తిందాం. మేము ఇప్పుడే తినొచ్చినాం. నువ్వు వీళ్ళకి జ్యూసెస్ పట్టుకురా పోవే, నేను డాడీకి కాల్ చేస్తా. చెయ్యి. లే హుషారున్నావు చెల్లె, మా శ్రీనుగానికి తగ్గట్టు మంచిగా దొరికినావు. అవునా అన్నయ్య? మరి నేను చిన్నప్పటి నుండి ఇంతే. ఇక రాజన్న అక్కస్తే అయిపోవు, అక్కొకతే మిస్ కాబట్టే నాకెందుకో మంచిగా అనిపిస్తలేదు. ఇక ఏం చేద్దాంరా, ఆమె కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఈ టైంలో బాగా తిరగద్దు అని నేను కూడా వద్దు అని చెప్పినా. సరే డాడీకి ఫోన్ చేస్తా, మరి అయ్యగారిని తీసుకొని రమ్మంట. చెప్పు పిల్ల, చెప్పు. హలో చెప్పమ్మా. డాడీ అక్కడే ఉన్నారా? అవునవును. వీళ్ళు వచ్చేసిర్రు, శ్రీను వాళ్ళు. అయ్యగారినట తీసుకొని రా. అయితే నర్సక్క వచ్చేసింది, ఆమెకు పనుందట, తొందర వెళ్ళిపోతారంట. సో అయ్యగారిని అడిగినాక తినేసి వెళ్తారంట. అయ్యగారిని తీసుకొని రా. సరే బిడ్డ, వస్తానా. సరే డాడీ. కూర్చోకపోయినావు? కూర్చోను, ఇప్పటిదాకా కూర్చొనే ఉన్నా. ఊకే కూర్చుంటే కూడా నాకు మనసులా పట్టది. అంతేనా? రేపు పెళ్ళైనాక మరి పొలం పనులు చేస్తావా? మా శ్రీనుకు ఆ పని తప్ప ఏ పని రాదాయే. ఎందుకయ్యా? భర్త వెనుక భార్య, భర్త ఏ పని చేస్తే దాని వెనుక భార్య ఖచ్చితంగా ఉండాల్సిందే. పొలం పనులు వచ్చా? దానికి రావాల్సినదేముంది, చూస్తే ఆటోమేటిక్ గా నేర్చుకోవచ్చు. మా అత్తమ్మ ఉంది కదా, నేర్పియదయ్యా. నేర్పిస్తా గాని నేర్పియకపోతే ఏం చేస్తా బిడ్డ, మనకున్న పని మనం చేసుకొని బతకాలే, లేని దాని గురించి ఆశ పడద్దు ఎప్పుడైనా. అంతే అత్తమ్మ, నాకు కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఇంకేందిగా సీను తోటి పొలంలో దిగుతావు నువ్వు. అవునన్నయ్య, మీరు దిగరా ఏంది? రోజు చేసేది అదే పని. వచ్చిర్రా? ఎంతసేపు అవుతుంది వచ్చి? ఇంతకు ముందే వచ్చినవే. అయ్య గారు అక్కడ కూసుందుర్రారి. అయ్యగారు, నా బిడ్డకు పెళ్లి చేద్దామని అనుకుంటానా, ఇక మీకు అంతా చెప్పినా కదాడా? చెప్పినావు. నాకు కూడా పని ఉంది, నాకు కూడా పిలిచేటోళ్ళు వచ్చిర్రు, నేను కూడా పోవాల్సిందే. జల్దీ జాతకం, పేరు, ఆమె పుట్టిన సంవత్సరం అవన్నీ చెప్పేసేయి. ఈ పిల్లగాంది తీసుకొచ్చిర్రా? తెచ్చినాం. టకా చెప్తానే ఉండుర్రి, నేను చూస్తానే ఉంటా. నువ్వు నాకు అడ్డం జరుగు బాబు. అయ్యగారు పాస్టుకున్నాడు కదా, ఆ బుక్కులు ఎట్లా తెలుస్తుందో ఇళ్లకు. ఓ అయ్యగారు, జాతకం అంతా బుక్కులనే ఉంటదా? అవు అదే బుక్ మాకు చెప్తారా? మేము కూడా అసొంటి బుక్ తెచ్చుకొని మా జాతకాలు కూడా చూసుకుంటాం. ఊకే మీ అయ్యగారులను పిలుచుడు, మీకు పైసలు పెట్టుడు, ఇవన్నీ అవసరమా? ఆయనతో ఒకటేసారి ఆ బుక్ ఉన్నామనుకో అన్ని చూసుకోవచ్చు.
నువ్వు పుత్రరత్నం భలే ఉన్నావు పుత్రరత్నం. నువ్వు మా అంత చదివినవా? మా అంది నీకు విద్యలు అవి ఇవి అన్నీ తెలుసా? ఇది ఎవరు పడితే వాళ్ళు చూస్తే అర్థమయ్యే పుస్తకం కాదు. మా లాంటి వాళ్ళకే తెలుస్తుంది, మీలాంటి వాళ్ళకు తెలియదు. అయ్యో అంతేనా? నేను కూడా బొచ్చడు చదువుకున్నా మరి. నువ్వు సారడు బలపాలు దోషడులు అయినాయా? కాలే బల్పాలు నేను తినా, గా ఆడోళ్ళు తిందురు కానీ నేను తినపోదును. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, నేను చూడాలి తొందర, నాకు వేరే కాడికి వెళ్ళాలి. చూడు అబ్బాయి పేరు శ్రీను. ఏ సంవత్సరంలో పుట్టిండు? 1996 మార్చి 3 తారీఖు. అమ్మాయి 1999 5వ నెల 2వ తారీఖు. ఇద్దరికి ఎన్ని సంవత్సరాలు తేడా? 3? 3 కావచ్చు. అబ్బాయి పేరు మీద బలం అయితే పుష్కలంగా ఉన్నది. ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. అన్ని అబ్బాయి పేరు మీద మంచిగానే ఉన్నది, పెళ్లి బలం ఉన్నది. మరి అమ్మాయి పేరు మీద పెళ్లి బలం లేదు కదా? అయ్యో లేదానే? లేదు. అయితే పుట్టిన తేదీ నెల సంవత్సరం బట్టి చూస్తా అంటే అమ్మాయి పుట్టిన దాన్ని బట్టి ఈ సంవత్సరం అయితే బలము లేదు. అమ్మాయి పేరు మార్చాల్సిందే. ఆ పేరు మార్చితే మేమన్న ఛాన్స్ ఉంటది. మార్చుర్రే, వేరే పేరు పెట్టుర్రి. పిల్లగానికి బలం అయితే ఉన్నది కదా, ఇక పిల్లగానికి బలం ఉన్నాక పిల్లకు ఉన్నా లేకున్నా పేరు మార్చుకోవచ్చు, పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చమ్మా, నేను కాదు అని అంటలేను. మరి ఏ పేరు మీద పెడితే మంచిగా ఉంటది, ఏది కలిసి వస్తుందో చూడుర్రి. ఏం చెప్తాండ అయ్యగారు? పాట పాడతాండా కిందికి అంగి? అరే ఆగురను. దీప అని పెట్టుకోర్రి. దీప అని ఓన్లీ జస్ట్ పెళ్లి కార్డు మీద కొట్టియుర్రి. ఆ ప్రకారం కార్డులు కొట్టించి ఆ పేరు మీద పెళ్లి పెట్టుకోర్రి. శ్రీను వెడుసు దీప అని కొట్టించుకోర్రి. దీపానా? దీప మంచిగా లేదు పేరు. దీపలక్ష్మి అని పెట్టుకో. ఇంకా నయ్యం సంతాన లక్ష్మి అంటలేవు. సంతాన లక్ష్మి, ధనలక్ష్మి, అన్ని లక్ష్మీలు దేవుళ్లే కదా, పెట్టుకో. ఇంకో పేరు చెప్పయ్య గారు, ఈ పేరు అద్దు. దీప అంత ఎట్లున్నది? ఆ పెళ్లి పత్రికలో కూడా మంచి ఉండది. ఏమైంది అందరా నానిగా? అద్దు డాడీ. శ్రీలక్ష్మి అని పెట్టుకో తల్లి, మంచిగానే ఉన్నది. శ్రీను వెడుసు శ్రీలక్ష్మి. ఓకే సెట్ అయింది. ఇక సెట్ అయింది కదా. మరి తారీఖులు ఎప్పుమని అంటారా? ఏ డేట్ రోజున పెళ్లిళ్ళున్నాయనేది చెప్పుర్రి. ఈ పేర్ల మీద చూసుకత్తే మార్చి 15, మార్చి 8 తారీఖు ఉన్నది. అంటే ఈ నెలలో ఇప్పుడు ఇలా 16 తారీఖా? ఇలా 16 తారీఖు, ఇంకా కరెక్ట్ నెలున్నది. మీకు వీలైతే 8 తారీఖు పెట్టుకోర్రి, లేకపోతే 15 తారీఖు పెట్టుకోర్రి. అరే అయ్యగారు, నేను మళ్ళా ఫోన్ చేస్తా గాని ఇక 2 తారీఖులు అయితే మంచిగా ఉన్నాయా? 2 తారీఖులు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. నువ్వే తారీఖు పెట్టుకున్నా కూడా ఓకే. సరే అయ్యగారు, మళ్ళా నేను కాల్ చేస్తా, మీకు మాట్లాడుకుందాం. మరి ఏ డేట్ పెట్టుడు ఏం కథ అనేది చూద్దాం. ఇప్పుడైతే ఇక మేము కొన్ని మాట్లాడుకునేటివి ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకున్నాక మళ్ళీ చూద్దాం. సరే, మీరు ఎప్పుడంటే అప్పుడే. అన్సా, అక్కడ బీర్వల పైసలు 500 ఉన్నాయి, తీసుకురాపో. అవ్వా గింతంతసేపు చూసే 500 ఒక్కబట్టే. అయ్యగారు నాకు కూడా ఇసొంటి విద్య నేర్పిస్తారా? నేర్చుకోవాలంటే తెలివి ఉండాలి, బుద్ధి ఉండాలి. నాకు అన్ని ఉన్నాయి, నాకు లేనియలేవు. బట్టి పిల్లగాడు గడుసు పిల్లగాడే ఉన్నాడు. ఈ పిల్లగానికి కూడా పెళ్లి చేయకపోయారు. నాకు ఇప్పుడేం తొందర లేదు. చేసుకోవాలి, ఎంత తొందర చేసుకుంటే అంత మంచిది. లేర్రి, అయ్యగారు పోయిండు కదా, అన్నం తిందాం పార్రి. జల్ది పోవాలే. అరే పానాడు సక్క. ఇట్లున్నాయి కర్రీస్? బాగున్నాయి, సూపర్. సేపు ఉండొచ్చు కదా, ఇంత తొందరనే పోతా అని అంటున్నారు. ఇక వెళ్ళాలి. ఆ నర్సక్కకు ఇక కొంచెం వాళ్ళ ఆయనకి బాగాలేదంట. పాపం మేమే ఇబ్బంది కొద్ది రారా అంటే వచ్చింది. ఆమె కోసమైనా వెళ్ళాలి. సరేలే, మరి పెళ్లి ఏ డేట్ కి పెట్టుకుందాం? ఇష్టం, నువ్వు ఎప్పుడంటే అప్పుడే. నాకైతే తొందరగా నీ దగ్గరికి వచ్చేయాలని ఉంది. 8వ రోజు పెట్టుకుందాం. ఇప్పుడు మాట్లాడిరు కదా, మళ్ళీ కూర్చొని కట్నం గిట్లా మాట్లాడుకుందామని. మళ్ళీ 2 రోజులు అయినాక వస్తాం. వచ్చినప్పుడు కట్నం గిట్లా మాట్లాడుకున్నాక డేట్ ఫిక్స్ చేద్దాంలే. మా డాడీ అక్కడికే పోయి మాట్లాడుకుందాం అన్నట్టు అన్నాడు. ఇష్టం, అక్కడైతే అక్కడ మాట్లాడదాం, ఇక్కడైతే ఇక్కడ మాట్లాడదాం. ఎంత కట్నం కావాలి? నేను సరిపోనా? నాకు రూపాయి ఇవ్వకున్నా ఏం కాదు మేడం, మీరు నన్ను మ్యారేజ్ చేసుకుంటే చాలు. నిజం చెప్పు, నేను నచ్చిన్నా? నచ్చినావు కాబట్టే కదా ఇంత ముందుకు వస్తున్నా. గతమంతా మర్చిపోయినావు కదా. గతం అన్నది ఏది లేదు, నాకు నువ్వే గతం, నువ్వే అన్ని. నిజంగా? నిజం. ఒకసారి కళ్ళు మూసుకోవా? దేనికి? మూసుకో. హే, ఐ లవ్ యూ.
లవ్ యూ టూ. అమ్మయ్యా ఈ రోజు చెప్పిన వారనైనా ఈ మాట కోసం నేను ఎన్ని రోజులు అయి వెయిట్ చేయబట్టి ఈ రోజు చెప్పాలనిపించిందా? దేనికైనా టైం రావాలని చెప్పినే కదా. అరా వారి పోదాం. వాడు మొత్తుకుంటుండు. సరే నేను పోయినాక కాల్ చేస్తా. పోతే పోని కాసేపు ఉంటే ఏమైతుంది? లేదు ఇక వెళ్తా. సరే మరి బాయ్, పోయినాక కాల్ చేయి. చేస్తా. ఇక నేను పోతున్నారా. ఎటు పోతావురా? కాసేపు ఉండరాదు. అబ్బో ఇంటికి పోయి మా అమ్మకు కనబడి రావాలే. ఇక కాసేపు అయినాక సాయంత్రం పూట షాప్ కాడికి రా, ఆడ కూసుందాం. సరేరా. అరే వారి ఒక అంతకు నువ్వు అదృష్టవంతునివేరా. గంత మంచి బిల్డింగు, అత్తగారు వాళ్ళ మర్యాదలు చూస్తా అంటే నాకు ఏమన్నా అనిపించిందారా? నిజమారా? నిజంరా వారి, ఆ అమ్మాయిని చేసుకుంటే నువ్వు ఫుల్ రిచ్ కిడ్ అవుతావని నాకు అనిపిస్తాంది. నీ జీవితం బాగుండాలంటే నేను చెప్పినవి ఫాలోగా, ఓకేనా? అయితున్నా కదరా. అది లెక్క, ఓకేనా? రైట్, ఇంట్లోకి పో. సాయంత్రం పూట మళ్ళా బయటకు రా, అక్కడ షాప్ కాడ ఉంటా. సరేరా. ఈ గూడు చెదిరింది, ఇల్లు కాలింది, చిట్టి పావురమా. ఎందుర్రో పెళ్ళమ్మొగుడు నిమ్మలంగా కూర్చొని ముచ్చట పెడతారు. కూసున్నాం. తాగుడు బంద్ చేసిండేవో, ఇక బయటకు పోతలేడా ఏంది? ఇక తాగుడు బంద్ చేస్తే సోపతిగాళ్ళు ఎవరుంటారు పోసక్క? ఎవరు ఉండరు కదా. ఎవరన్నా ఏదన్నా పని చెప్తే పోతానా, లేకపోతే ఇంట్లోనే ఉంటానా? బొర్ర అయితే తగ్గుతలేదు కాదురా. తగ్గని తగ్గకపోని నీకు బొర్ర కావాలి కదా మరి. పోసక్క ఊకో అంత. ఇక మరి వచ్చింది కాదురా తిరుపతి. అయ్యో అంతా దేవునిట్టం, మనం ఏం చేస్తాం? దేవుడు ఇచ్చినప్పుడు అవుతుంది. అయితవాయ్ గాని అవురా, గా ఆడు కనబడతలేడు నీతోటి రాచ్చే శ్రీకాంత్ గాడు. ఓ వాడు నమ్మ తాగుతాడు బొరుతాడు. సోపతి పట్టే ఏడిపాయే. లేకపోతే సక్కని పూసరా ఏంది? ఓ చిన్నప్పడుసుంది ఇద్దరు అదే తాగుడు తీయి. నీ మొగడేం సక్కన పూస కాదు. వార వార వెల్లువాయే, కొండ కోన తుల్లిపాయే. ఏమైంది పిల్లగా? నిన్న మొత్తం రెయిన్ డాన్స్, సూపర్ రొమాంటిక్ కపుల్స్ మొత్తం రెయిన్ లోనే డాన్స్ చేసిరు కదా. అప్పుడప్పుడు అట్లా ఎంజాయ్ చేయాలి. అబ్బో నాకు ఆ పండ్లను చూస్తేనే భయం అవుతుంది. నవ్వకమ్మా నవ్వకు, ఎంజాయ్ చేస్తే చేసినావు గాని. నువ్వు చూసినావా నా రాయ వాళ్ళు నన్ను ఎట్లెత్తుకున్నాడో? మీరు వయసు మీద ఉన్నారు, గాడి పోరగలను ఎవ్వరు ఎత్తుకోరు. మీకు లవర్లు లేకపాయే, పెళ్ళాలు లేకపాయే. మేము చూడు, మా అందం చూడు, మేము ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తాము. చెయ్యురి కాలం రివర్స్ నడుస్తుంది ఇప్పుడు. ముసలోళ్ళకే ఉన్నది. ఏడ ముసిరిందై ముసల్దాన పడుతుంది. నువ్వు పడుసుదాన్నే తెలుసా? అవు బరబరే గాని ఆ నెత్తికి రంగేయపోతే ఎల్ల భూషణం. అంటవేందో పిల్లగా? వారా వెల్లువాయే అంటానా. వర్షంలో ఏం చేసిర్రు? డాన్స్ చేసిరా పోసక్క? భారీగా గా వర్షం వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు డాన్సులు చేసుకోవాలి కపుల్స్. మీరేం చేస్తారా? ఇది ఇంట్లోనే డాన్స్ చేస్తలేకపోతే ఇక బయట ఏం చేస్తారు? ఓ దీనిమోకమ్మండా, చూసినావా? ఒకప్పుడు గిట్ల ఎత్తాను నా మొగడు గిట్ల ఎత్తలేడని చెప్తివి. ఇప్పుడు మనం మంచిగున్నా కూడా వాళ్ళు పేర్నాలు పెట్టుకుంటా పోవట్టే. అందుకే బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మన దాంట్లో మనమే ఉండాలి గాని ఓగలకు ఎప్పద్దే. చెప్పుతే ఓ రోజు కాకున్నా ఓ రోజు ఖచ్చితంగా ఓ గిట్ల ఎత్తి పొడతారు. తెలుసు తిరుపతిలో. నీకు తెలియదనే నేను చెప్తాను ఇప్పుడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. శ్రీను సార్ నాతో మాట్లాడవా ప్లీజ్? నా నైట్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా కట్ చేసినవేంది? నాకు చెయ్యకు ప్లీజ్. ఏంటి? నేను మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటే చెప్తున్నా. నువ్వు ఒకసారి నాతోటి నైట్ కాల్ చేస్తా, మాట్లాడు. లేకపోయింది అనుకో, ఏమన్నా గాని నేను మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటా. ఏంది నువ్వు మాట్లాడేది? నిజం చెప్తున్నా. నాతోటి మాట్లాడకపోతే నన్ను నెగ్లెక్ట్ చేసినావు అనుకో, నేను వచ్చి డైరెక్ట్ నీ ఇంట్లోనే కూర్చుంటా. నేను చెప్తున్నా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు నైట్ నా ఫోన్ లిఫ్ట్ చేసి నన్ను వచ్చి కలువు. నేను మాట్లాడేది విను. ఆ విన్న తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో. అర్థమైందా? నీ ఇష్టం. ఓర్ని అవ్వా, ఇదేంది గిట్లంటాంది? ఆ ఇంట్లోకి వచ్చి కూసుంటా అని అంటాంది. నా ఒళ్ళు ఊకుంటారా? నీ అవ్వ తిక్కలేస్తే మా అక్కకు మా బావకు ఎప్పుతా. దీని ఆట ఏపిత్తరు. ఇదేంది నన్ను గిట్ల బ్లాక్మెయిల్ చేస్తాంది?
ఊర్ని యావా అటు ఇటు అని లైఫ్ సెట్ అయిందా రే ఇక ఇక సెట్ అయిందిరా కర్రీం ఈ అవ్వ అమ్మాయిని వేసుకుంటానైతే విని జీవితమే మారిపోతుందిరా వాళ్ళ ఇల్లు వాళ్ళ కథ యుత్త అంటే నాకు మస్తు మంచిగా అనిపించింది. అవురా మరి వీడు ఆమెని వేసుకుంటా అని పోయిండు గాని ఆ శ్వేత విన్ని వేసుకొని తాదిరా. ఎందుకు వేసుకొని ఎదరా మనం కాదు అని అన్నాక అది వస్తుందా? దీనికి బుద్ధి లేక ఫస్ట్ దాని దగ్గర వేయండు గాని దాని మొగుడు లేడారా ఇంకా ఎటు పోతుంది పెళ్లి ఎందుకు క్యాన్సల్ చేస్తుంది? అంతేగాని అరే కర్రోడా నిన్ను ఎవరన్నా ముద్దించుకున్నారా అరే ఎప్పుడన్నా? ఏంద్రా అని గాడౌట్ వస్తాంది, నన్నెవరు ముద్దించుకుంటారా? ఎవరు ముద్దించుకోరనే అడుగుతాన్నారా? రే నీకు బాగా మాటలు అవుతున్నాయిరా నిజం రా బంటిగా. బర్రె నిన్ను ఒక కడ కట్టేస్తో రోజుగా అది నన్నేమంటదిరా? అదే కట్టేస్తారా ఏమంటది ఏమన్నది అనేది కట్టేసినాక తెలుస్తుంది. అరే బంటి అందగాడ అందాల చిన్నవాడా. అరే నాకు మళ్ళా భయం అవుతుందిరా. భయం అయితే బంటిని సందర్శించారే. చెప్పు ఏం భయం? ఏంద్రో మొత్తం అని మీదికే పోబడుతుంది. ఏ ఆగురా. అరే నేను అత్తన్నరా రాంగా బొడ్డి బయట ఉన్నదిరా. ఇగో నువ్వు నాతోటి మాట్లాడతలేవు. రాత్రి అన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు, బిజీ బిజీ అని వచ్చింది. నువ్వు నాతోటి రాత్రి మాట్లాడవా, నన్ను కలవవా, కలిసి నీతోటి కొంచెం మాట్లాడేది ఉన్నది. నువ్వు పెళ్ళికి రెడీ అవుతున్నావా? లేకపోతే నేను వచ్చి నీ ఇంట్లోనే కూసుంటా. నువ్వు నాతో నైట్ ఫోన్ లిఫ్ట్ చేయకున్నా నాతోటి మాట్లాడకున్నా నైట్ వచ్చి ఇంట్లోనే కూసుంటా ఇంట్లో అని అంటుందిరా. ఓర్ని అవ్వ గదినికి భయపడుతున్నావురా? నీ భయం పాడుగాను. ఇంట్లో కాదు వచ్చి వంట రూమ్ లా కూసోమ్మాను, భయపడేదే లేదు. అరే ఏం చేసుర్రా? ఓ ఏం లేదురా, దాని బ్లాక్ లిస్ట్ లో పెట్టినవా అలా మొగుంది బ్లాక్ లిస్ట్ లకి ఇది ఇయ్యి. తీసినాక అది ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందో ఒక్క 10 సార్లు చూడు. 11వ సారికి ఫోన్ లిఫ్ట్ చెయ్యి. ఫోన్ లిఫ్ట్ చేసి రికార్డ్ చెయ్యి. అదేం మాట్లాడుతుంది ఏం కథ అనేది మొత్తం రికార్డ్ చెయ్యి. అది బయట రమ్మని అంటదా, మరి నన్ను పెళ్లి చేసుకో అంటదా, మరి లేచిపోదామని అంటదా, మరి ఏమంటది, ఏం మాట్లాడుతుంది, దానికి నువ్వు అద్దు, నీకు పిల్లలు ఉన్నారు, నీకు భర్త ఉన్నాడు, నన్ను వదిలిపెట్టు, నా జీవితం ఇప్పటికే నాశనం చేసినావు, నువ్వు నన్ను ఏ పెళ్లి చేసుకోకుండా చేసినావు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి, నాకు జీవితం ఉన్నది, నన్ను డిస్టర్బ్ చేయకు అని మాట్లాడు. అవన్నీ రికార్డు చేస్తూనే ఉండురా. చేత్తరా? అయితే రికార్డ్ చెయ్యి. చేసినాక బయటకు రా అని అంట చూసినావా? అప్పుడు అన్నా కూడా అత్తున్నాను సప్పుడే కాయంత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వండరా. పన్నాక తెల్లారు లేవు మీ ఇంట్లోకి మాటలు వినిపియ్యి. మీ అమ్మకు, మీ అక్కకు, మీ బావకు ఈ మాటలు వినిపించి దాని ఇంటి ముంగట భజన చెయ్యిగా. వేయాల్సిన అవసరం లేదు. మీ వాళ్ళే విన్నాక మీ వాళ్ళే ఎత్తరు. మొగుడు బయటకు వెళ్తాడు, ఇది ఎవరిది ఫోను, మొగుడు ఫోను, ఏం మాట్లాడింది అనేటి అన్ని మొగునికి వినిపియుర్రి. వినిపించినాక ఇక అప్పుడు ఉంటది ఆ అమ్మాయి అసలైన ఆట. ఇక నీ జోలికి అత్తడుగు. మొగుడు మెత్త గుద్ది ఇంట్లోకే అన్ని ఎలగొడతాడు, లేకపోతే దాన్ని చంపనన్న చంపుతాడు, లేకపోతే నీ జోలికి రాకుండా వాడే చూసుకుంటాడు. నీ ఒళ్ళను తలుగుమను. నా కొడుకును మొత్తం బతకనిత్తలేదు, నువ్వు ఇంట్లోండి ఏం చేస్తున్నావురా బాడుకో, నీ పెళ్ళాన్ని కాపాడుకోవత్తలేదారా అని మీ వాళ్ళు అంటారు ఖచ్చితంగా. అన్నప్పుడు మనకి రేషం వచ్చి వాడు ఏమన్నా వేసుకొని ఇక పెళ్ళాన్ని. అబ్బా థ్యాంక్స్ రా బంటి, మంచి సలహా చెప్పినావు. నాకు ఇంత ఐడియా లేనే లేదు. అయిపోయినా అమ్మాయి లైన్ కొట్టంగానే ఈ నిగిలిచ్చడు పోయి ఐ లవ్ యూ అని చెప్పుడు దగ్గర ఉంటే అయిపోతుందా రా పిచ్చోడా? ఎన్ని ఇకమతులు ఉండాలి. ఆడోళ్ళు ఎన్ని ఇకమతులు పడతారు. అన్నిటికీ హ్యాండిల్ చేసే తెలివి ఉంటేనే మొగోని జీవితం అనేది బాగుపడుతుంది. అంటే అందరు అట్లుంటారని అంటలేను, కొందరు మొగోళ్ళు ఉంటారు, కొందరు ఆడోళ్ళు ఉంటారు. ఎప్పటికైనా మనిషి మైండ్ తెలివి అనేది చాలా ముఖ్యం. బయట అనుకున్న తెలివి మనకి ఎవ్వరికి లేదురా. నిజమేరా, వాడు ఇప్పుడు ఇట్లా చెప్తా అంటే నాకు అమ్మతోడు ఏమన్నా అనిపించిందా? అదే ప్రకారం నువ్వు ఎయ్యిరా. ఇక నీ జోలికి రాదు, నీ పెళ్లి మంచిగా ఆరాంసగా అయిపోతుంది. పిల్లనైతే వదులుకోకురా, మంచి ఫ్యామిలీ. వదులుకోనరా. ఇక ఇంకేంద్రా మరి, ఇక బాధపడకు భయపడకు. రాత్రి నేను చెప్పినట్టు చెయ్యి. అదేం మాట్లాడుతుందో అన్ని రికార్డు పెట్టు. రికార్డు విన్నాక బయటకు రా అంట చూసినావా? అత్తన్నా ఆయనతో ఫోన్ కట్టి వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టు, కథం. లేకపోతే బయటకు పోయి దాంతో మాట్లాడి వాళ్ళ మొగుడిని పిలిచి అదంతా ఎత్తే పెద్ద స్టోరీ అవుతుందిరా. అట్లా స్టోరీ వేయద్దు. బయటకు రా అని నన్ను సతాయించింది కానీ నేను పోలేదు, నాకు ఇష్టం లేదు ఆమెతో మాట్లాడడానికి అన్నట్టు తెలవాలి అందరికీ.
సరేరా. అరిగా ఏమన్నా పొద్దుగాల అత్త అన్ని మాట్లాడుతుంది ఆడ లొల్లయ్యేటప్పుడు నేను ఉంటా గాని. సరేరా. అవును చోటెటు వేయండి, మీరు ఇద్దరే ఇన్నే ఉన్నారు. ఆడట ఇయ్యాల వాళ్ళ అమ్మ చికెన్ వండిందట్రా, అది మొత్తం కారం వండిందట, కడుపు అంతా నొత్తందట, దొడ్డి పెడుతుందట. వాడు నేను వచ్చినప్పటి నుండి ఈ నుండి 10 సార్లు ఉరికిండ్రా. ఇక 10 సార్ల ఉరుకుడు ఎందుకురా, వారి చీకటి అయ్యేదాకా నేను కూర్చుంటా, నువ్వు బాత్రూంలో కూర్చో, నేను ఈడ కూర్చుంటా, బంద్ చేసి నీకు షటర్ తాళాలు ఇచ్చిపోతా పో అని చెప్పిన. అన్నాక వేయండిగా. అవునారా? వాని బాధ అది, నీ బాధ ఇది. మా కర్రీం గాని బాధనేమో బర్రె బాధ. బర్రెని తెచ్చినావురా? దానికే ఎగ్గిదలుగా అప్పుడే తెచ్చినా కట్టేసిన. అరే ఓసారి మీ అయ్య ముడ్డికి ఆయనత బర్రె తాడు కట్టరా. ఏం లేదు ఇక మా అయ్య మొత్తం నన్ను డైరెక్ట్ సీదా మీది కొడతాడు ఇక. దోస్తులు చూసిర్రా, మరి ఈ రోజటి వీడియో అయితే ఇదే అన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో శ్వేత శ్రీనుకి కాల్ చేస్తుందా, కాల్ చేస్తే బంటి చెప్పినట్టు శ్రీను చేస్తాడా చెయ్యడా, మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.